భారత్ మధ్య సింధు జలాల ఒప్పందం అసలు ఏంటండి? ఎప్పుడు జరిగింది? అసలు ఏంటి అసలు? ఇది 18th సెంచురీ ఎండింగ్ లో మొదలుపెట్టిందండి. మన 1857లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది కదా. అప్పుడు దాకా ఇటు గోవాలు లేదు. రాజాల ఆర్మీల్లో కొంతమంది ఇక్కడ ముస్లింలు ఉండేవారు, అక్కడ కొంతమంది హిందువులు ఉండేవారు. ఎక్కువ పట్టించుకునేవారు కాదు. మన ఊరుల్లో ఆ రోజుల్లో ఎవరైతే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ కల్చర్ అంతా సేమే కదా. వాళ్ళ తాతల దాకా వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు, హిందువులే కదా. మారారు, ఒక రిలీజన్ మార్చుకున్నారు, కానీ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ అంత సేమ్ ఉండేది. కలిసిపోయి ఉండేవారు. 1920s ఈ ఖలీఫత్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. గాంధీ గారు చేసిన పెద్ద మిస్టేక్ అది. World War I సోల్జర్స్ పోతే ఇండియా నుంచి బ్రిటిష్కి సపోర్ట్ చేయడానికి మేము ఫ్రీడమ్ ఇస్తాము అన్నారు. మీరు 1917లో వార్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రీడమ్ కొరకు ఫైట్ చేసి అట్లీస్ట్ డొమినియన్ స్టేటస్ అయినా తెచ్చుకోవాల్సింది. కానీ ఫ్రాంక్లీ గాంధీ గారు బ్రిటిష్ టూజ్ అండి. వాళ్ళు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పారాషూట్ చేసి ఓహో ఎత్తా అని చెప్పి 1939లో ఒక గెజెట్ పబ్లికేషన్ ఉంది, రైటింగ్ లో ఉంది, చూసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ అందరికీ, ఆ రోజుల్లో మీడియా ఏంటంటే న్యూస్ పేపర్, రేడియో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. న్యూస్ పేపర్ ఎడిటర్స్ అందరికీ ఒక గెజెట్ నోటిఫికేషన్ పోయింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆర్ గాంధీ అని పేరు ఉపయోగించేటప్పుడు ఆ పేరు ముందర మహాత్మా అని మీరు రాస్తారు అని. అందుకనే అంబేద్కర్ 1954 BBC ఇంటర్వ్యూలో, అది కూడా యూట్యూబ్ లో ఉంది, గాంధీని మహాత్మా ఎవరు చేశారో నాకు తెలీదు, అంబేద్కర్ అన్నాడు. సో ఆయనకు తెలుసు కదా, ఆయనతో వర్క్ చేశాడు కదా. సో ఇది మహాత్మా గాంధీ అని మీడియా కవరేజ్ లో చేసి ఒక మూవీ హీరోని బిల్డప్ చేసినట్టు చేశారు. గాంధీ చాలా తప్పులు చేశాడు. ఎక్కడైతే మెసకర్ జరుగుతున్నాయో హిందువులు, ముస్లిం వచ్చి మిమ్మల్ని చంపుతా ఉంటుంటే చంపనియండి, చచ్చిపోండి, అది ఎవరైనా అంటారండి అట్లా. సో హీఈస్ నాట్ సంబడి I admire very much, except for the fact that he knew how to handle crowds. అది తప్ప ఏమి లేదు. దండి సాల్స్ మార్చ్ ఓ అంటారు, ఆ మార్చ్ చేయడానికి ఆయన వెళ్తా ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళు ఆపడానికి ఎంత టైం అండి? ఎందుకు చేయనిచ్చారు? గాంధీ గారికి లాఠీ చార్జ్ అయిందా? కాలేదు. నెహ్రూ గారికి లాఠీ చార్జ్ అయిందా? కాలేదు. వాళ్ళు జైల్లో కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు? గెస్ట్ హౌసెస్ లో కూర్చుంటారు. కుక్ వచ్చి మీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలండి, లంచ్ ఏం కావాలండి అని అడుగుతారు. సర్వాకర్ని తీసుకెళ్లి కాలాపానీలో పడేశారు అడ్డ మనసులో. 2 కిలోలు నూనె రావాలి, నువ్వు పంచక్కర్ కూడా లాగా తిరగాలి. అది ఆయన తమ్ముడు కూడా జైల్లో ఉన్నాడు. ఆయన తమ్ముడు జైల్లో ఉన్నాడు, సర్వాకర్ తెలియదు, తర్వాత తెలిసింది. జైలు అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్, అది ఇది ఎక్కడికెదరైందా? ఎక్కడ కాలేదు. ఒక్క షాట్ లేదు, ఒక్క లాఠీ చార్జ్ దెబ్బ తగలలేదు వాళ్ళకి. అదే ఏంటది, పపెట్స్ లాగా యూజ్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేశారు. ఆ ఖిలాఫత్ మూవ్మెంట్ వచ్చినప్పుడు సర్ అలీ అని ఎవరో ఉండేవారు, ఇంకో 2-3 ఉండేవారు ముస్లిమ్స్ లో. వాళ్ళని ఎవరో న్యూస్ పేపర్ వాళ్ళు పోయి అడిగారు, గాంధీజీ మీ తరఫున మాట్లాడుతున్నాడు అని. మాట్లాడి మన మంచి కదా, మన కుక్క కదా ఆయన అన్నాడు. కుక్కగా కంపేర్ చేసినప్పుడు కూడా గాంధీ పర్వాలేదులే అన్నాడు. ఎందుకు? ఇండిపెండెన్స్ తీసుకునే బదులు ఈ హిందూ ముస్లిం టర్కీలో ఎక్కడో ఖిలాఫత్ జరుగుతుంది అని దాని మీద పడిపోయి టైం వేస్ట్ చేసావు కదా. సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఎలక్ట్ అయినప్పుడు ఆయన ఎట్లా తీసేయాలి, తీసేసావు. దాని ముందర ఇప్పుడు ఒక పిక్చర్ వచ్చింది రీసెంట్గా, జలియన్ వాలా బాగ్ మెసకర్ సంగతి. దాంట్లో ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన రిజైన్ చేసి బ్రిటిష్ కోర్టులో పోయి ఫైట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేశారా? ఈ ముగ్గురు, భగత్ సింగ్, ఆజాద్ అండ్ రాజ్, వాళ్ళ ముగ్గురికి సెంటెన్సింగ్ అయినప్పుడు వాడు రాస్తాడు, ఆ జడ్జి రాశాడు, నెహ్రూ అయినా మోడీ అయినా వచ్చి, మహాత్మా గాంధీ అయినా వచ్చి గివ్ దమ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డోంట్ గివ్ దమ్ డెత్ సెంటెన్స్ అని అడుగుతారేమో అనుకున్నాను. అడగలేదు వాళ్ళు. వాళ్ళు అడగనప్పుడు నాకేంటి అన్నారు. గాంధీని మన వాళ్ళు పోయి అడిగితే వాడు టెర్రరిస్ట్. నువ్వు డిసైడ్ చేస్తావా టెర్రరిస్టా ఫ్రీడమ్ ఫైటరా? నువ్వేం చేసావు?
ఇన్ వాట్ వే డిడ్ యూ గెట్ ఫ్రీడమ్? క్లెమెంట్ యాక్ట్లీ వచ్చాడండి 1950s లో ఇండియాకి, రిటైర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. మన ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్, గెస్ట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్. అప్పుడు చీఫ్ జస్టిస్ ఉండేవాడు, గవర్నర్ లేదప్పుడు. ఒక రోజు కూర్చొని సాయంత్రం మాట్లాడుతూ ఉంటుంటే చీఫ్ జస్టిస్ అడిగారు, మీరు సడన్ గా ఎందుకు ఇచ్చారు ఫ్రీడమ్ అని? అందాక ఫైట్ చేసుకుంటా ఇవ్వకుండా కూర్చున్నారు కదా, ఎందుకు ఇచ్చారు అని. ఏంటి గాంధీ దట్ ఎఫెక్టివ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, అది నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఆయన నవ్వటం మొదలు పెట్టాడు, ఎందుకు వేయండి అన్నాడు. కాదండి చెప్పండి, ఇప్పుడు అంతా అయిపోయింది కదా అంటే అప్పుడు చెప్పాడు, గాంధీ తను చేసుకునే యాక్షన్స్ ఇంకో 10 సంవత్సరాలు చేసుకున్నా కూడా మాకే తేడా వచ్చేది కాదు. సుభాష్ చంద్రబోస్ ఆర్మీకి అక్కడ కేసులు జరుగుతూ ఉన్నాయి. ఆ కేసు రియాక్షన్ చూసి 1946 ఫిబ్రవరిలో బాంబే, వైజాగ్, కాల్కటా, కరాచీ నేవల్ రివోల్ట్ అయింది. మధ్యలో కొంచెం ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రివోల్ట్ అయింది. ఆ రోజుల్లో మీడియా లేదు కాబట్టి అంత కాంటాక్ట్ లేదు, వాళ్ళకి తెలియలేదు. కానీ బాంబేలోనే కొంతమంది చచ్చిపోయారు, ఫైరింగ్ జరిగింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యూనిట్ సైడ్ వీ విల్ నాట్ ఫైర్ అగేన్స్ట్ ఆర్ ట్రూప్స్. బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు. గాంధీ సర్దార్ పటేల్ని పంపించి, జిన్నా ఇంకెవరినో పంపించి క్వైటన్ చేసి వీళ్ళు విత్డ్రా చేసుకోండి, మేమంతా చూస్తాం మీ సంగతి అన్నారు. వీళ్ళు విత్డ్రా చేసిన తర్వాత అందరినీ జైల్లో వేసి బయటికి తోలేశారు, కానీ ఏమి చూడలేదు వాళ్ళకి. దట్ ఈస్ వన్ ఫాల్ట్ ఆఫ్ సర్దార్ పటేల్, బట్ ఈ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ గాంధీ. గాంధీ చెప్పాడు కాబట్టి సర్దార్ పటేల్ ప్రైమ్ మినిస్టర్షిప్ నెహ్రూకి అప్పచెప్పాడు. ఆయనకి గాంధీ అంటే అంత రిగార్డ్ ఉండేది. గాంధీ మిస్యూజ్డ్ ఇట్. సో ఐ డోంట్ కన్సిడర్ గాంధీ ఎనీ సచ్ గ్రేట్ థింగ్. నెక్స్ట్ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ ఉండే అవకాశం ఉందంటారు. మోడీ వాళ్ళు చెప్పాడు ఎవరిని వదిలిపెట్టను. వదిలిపెట్టవచ్చు. సర్జికల్ స్ట్రైక్ అని ఎందుకంటారండి? సర్జికల్ స్ట్రైక్ అంటే ఒక జాయింట్కి ఒక పాయింట్ కొట్టాలి. ఒక పాయింట్ కొట్టే రోజులు పోయినాయండి. అట్లాంటి 100 సర్జికల్ స్ట్రైక్స్ అయితే దాన్ని ఏమంటారు? అట్లా జరుగుద్ది. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్స్ టు సార్ట్ అవుట్ ద పాకిస్తాన్ ప్రాబ్లం వన్స్ అండ్ ఫర్ ఆల్. అది చేయాలి అంటే ఎక్కడైతే వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ఉన్నాయో, మిలిటరీ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయో, అలా పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయో, ఆయన్ని ఏమైనా స్ట్రైక్స్ లో కొట్టేయచ్చు కదా. మనం మిజైల్ చేయాలి తీస్తాం, మనుషులు బాగక్కర్లా. నీళ్ళు ఆపేశారు, వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి తిండి వస్తుందో చూడాలి. కరాచీ పోర్టును బ్లాకేడ్ చేశారు అనుకోండి, ఎక్కడి నుంచి భోజనం వస్తుంది వాళ్ళకి? ఆ సైడ్ ఆఫ్ఘనిస్తాన్తో ఫైట్ చేస్తున్నారు, అక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా బతుకుతారు వాళ్ళు? మేము చేసింది పెద్ద తప్పు, ఆ తప్పుకు మేము శిక్ష పడుతున్నాము అని వాళ్ళకి బుర్రలో ఎక్కాలండి. అది జరుగుద్దండి. కానీ ఎప్పుడు జరుగుద్ది? మొన్న జరిగిన ఇన్సిడెంట్కి నిన్నే చేయాల్సింది కదా, ఇవాళ చేయాల్సింది కదా అని అంత ఎక్సైటెడ్ అయిపోయి హాట్ బ్లడెడ్గా ఉండకూడదండి. ఇట్ టేక్స్ టైం. ఎప్పుడైనా మీరు రివెంజ్ తీసుకోవాలంటే ఒక మాట ఆలోచించండి. మీ ఇంట్లో దొంగలు పడతారు అని మీకు వార్నింగ్ ఇస్తున్నారు. మేము వచ్చి మిమ్మల్ని అందరినీ డిస్ట్రాయ్ చేస్తాం, మీ ఇంట్లో పడతామని. ఒక రోజు కాపలా కాస్తారు రాత్రింబగళ్ళు, రెండో రోజు కాపలా కాస్తారు రాత్రింబగళ్ళు, మూడో రోజు కల్లా మీకు నిద్ర లేదు, ఏమీ లేదు, వీక్గా ఉంటుంది. ఆర్మీ వాడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కదా, ఆ దొంగ ఎప్పుడు వస్తాడో కొట్టడానికి. ఫస్ట్ డే రాడు. మీరు టైర్డ్ అయిపోయి ఏం చేయలేక, కంట్రోల్ లేక అప్పుడు ఆ టైంలో వస్తారు. లేకపోతే ఆర్మీ డిసైడ్ ఏ పాయింట్లో ఎంత ఒత్తిడి పెట్టాలో, ఎక్కడ మన అవకాశం ఉంటుందో అని ఫాస్ట్గా అయిపోనియాలి. ఒకసారి స్టార్ట్ అయితే ఇవాళ నుంచి ప్రతి 3 నెలల దాకా జరుగుతూ ఉంటుంది అని కాదు. ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో, ఈ చిన్న చిన్న లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయి కాదు, మేజర్ యాక్షన్స్ ఎప్పుడైతే మొదలు పెడతారో 1 నెల లోపల అయిపోవాలండి. కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నిన్న చొరబడ్డారో దేశంలోకి, ఎట్లా చొరబడ్డారు ఏంటి? బార్డర్ లైన్ క్రాస్ చేశారా ఉగ్రవాదులు అంటే ఏం చెప్తారు సార్? మన దేశంలోకి ఎట్లా వచ్చారంటే ఏం చెప్తారు? నడిచి రావచ్చండి. లాంగ్ బోర్డర్ కదండి, అది కొండ టెరిటరీ, చాలా జంగల్ ఉంటుంది. అక్కడ ఎట్ట పట్టుకుంటారు? అక్కడ మనుషులు ఉండలేదు కదా, అక్కడ నుంచి దూరుకుంటూ రావచ్చు, ఈజీగా రావచ్చు. చాలా వరకు మనకి బోర్డర్ ఫెన్సింగ్ ఎక్కడైతే ఉందో ఫెన్సింగ్ ఉంది. ప్రతి చోట ఫెన్సింగ్ చేయలేదు. ఇక్కడ నుంచి కొండ కింద పోయి వ్యాలీకి బండి కొండ వస్తూ ఉంటుంటే ప్రతి చోట ఫెన్సింగ్ చేయటం కష్టం. ఎక్కడైతే అందుకనే లోకల్ పీపుల్ హెల్ప్ చేస్తారు వాళ్ళని. మీరు ఈ పాయింట్కి రండి, అక్కడి నుంచి మేము తీసుకొస్తామని లోకల్ పీపుల్ దారులు తెలుసు. కానీ వాళ్ళు ఆర్మీ దుస్తులతోనే వాళ్ళు వచ్చి పబ్లిక్ ని
ఆర్మీ దృష్టితో వస్తే పట్టుబడతారు. మనకి కెమెరాస్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, చాలా వరకు చెక్ చేస్తున్నారట. అది ఈజీ కాదు కావటానికి, కానీ దే క్యాన్ కమ్. నైట్ విజన్ గాగల్స్ పెట్టుకుని కూర్చున్నారు మనుషులు, థర్మల్ కెమెరాస్ ఉన్నాయి చూడటానికి, రాత్రి మగళ్ళు వాచ్ ఉంది. కానీ జనరల్ ఏరియా టెరిటరీలో వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. కంప్లీట్లీ బ్లాక్ చేయడానికి కుదరదు. 98% బ్లాక్ చేస్తారు, 2% ఎక్కడ దూరిపోతారు కదా. ఎల్ఓసిలో ఫైరింగ్ వచ్చేందుకు వాళ్ళు ఫైర్ చేస్తారు, మీరు ఈ ఫైరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, పక్క నుంచి దూరిపోవడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా వరకు ఆపేస్తున్నాం. కంప్లీట్గా బ్లాక్ చేయడం కుదరదండి. లోపలికి వస్తారు. లోపలికి వస్తే ఈ అబౌవ్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు పని చేయలేరు. డెఫినెట్లీ లోకల్ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఆ లోకల్ వాళ్ళ సపోర్ట్ రాకుండా ఉండాలంటే ప్రతిమా లోకల్ వాళ్ళు నిలబడి వీళ్ళు చేసే తప్పు అని నిలబడి చెప్పాలి. మీరు చెప్పకపోతే క్వైట్గా ఉంటే మీరు కూడా ఒప్పుకున్నట్టు లెక్క, మీరు కూడా గిల్టీ. తర్వాత సరే ఇండియా విల్ డిసైడ్, మీకు సబ్సిడీ ఇవ్వము, ఈ స్టేట్ మీరే ఇంప్రూవ్ చేసుకోండి, టూరిస్ట్ రావాలంటే మీరు కండిషన్స్ మీరే ఇంప్రూవ్ చేయండి. వాళ్ళకి ఏమైపోద్ది? స్టేటే ఫెయిల్ అయిందండి. పోలీస్ ఇస్ అండర్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు, కానీ మీరు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఉంది కదా. ఆర్మీ పెడితే ప్రతి చోట ఆర్మీ ఉంటే, సోల్జర్స్ గన్స్ ఉంటే ఎవరైనా వచ్చేసి చూసి ఆర్మీ స్టేట్ లాగా ఉంది, అందరూ ఆర్మీ వాళ్ళు ఉన్నారు ప్రతి చోట అంటారు. అందుకని 2 సంవత్సరాల నుంచి ఆర్మీ బోర్డర్స్కి వెళ్ళిపోయింది. బోర్డర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ విత్ ఇన్ ద సిటీ చేయడానికి ట్రై చేయటల్లా. అది పారామిలిటరీ ఫోర్సెస్ అను పోలీసు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్. నేను అడుగుతాను, ఆ బన్సారా దగ్గరికి మీకు తెలుసు ఎంతో మంది 100 మంది అక్కడికి వెళ్తున్నారు పార్టీకి అని, పిక్నిక్ అని. ఒక పోలీసు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ సరిగ్గా లేదు. వాళ్ళు వూండ్ అయిపోతే విత్ ఇన్ 1 hour వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది బతకటానికి. ఆ గోల్డెన్ అవర్ అంటారు. వాళ్ళకి ట్రీట్మెంటే లేదు కదా. అక్కడ ఒక లేడీ రన్ అవుతుంది, ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ, హెల్ప్ మై హస్బెండ్ అని. హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అక్కడ, ట్రైన్ వాళ్ళు లేరు. ఎందుకు లేరు? స్టేట్ గవర్నమెంట్ తప్పు. నేను అనుకోవటం అసలు గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్ అవటం చేయటమే తప్పు. అది సుప్రీంకోర్టు ఏదో అంటుంది, మీడియాలో అందరూ అంటున్నారు అని చెప్పి చేశారు. అపోజిషన్ పార్టీలు అరుస్తూ ఉంటుంటే పెద్ద తప్పు అండి. యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇన్ని జనరేషన్స్ నుంచి యాంటీ ఇండియా మైండ్ సెట్ ఉన్నప్పుడు కొంచెం టైం పట్టుతుంది సెటిల్ చేయటం.